భారతీయ వైభవం అంటానే శరీరం గగుర్ఖా కలుగుతూ ఉంది. ఈ దేశ ఔన్నత్యము, ఇది ప్రపంచానికి ఏ దేశానికి లేనటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. విశ్వం కన్ను విప్పని నాడే వేదం పలికిన ధరణి ఇది. జనములు మెచ్చిన భగవద్గీతకు జన్మ ఇచ్చిన జగతి ఇది. సారే జహాశాచా హిందూ సితా హమార హమారా అని చెప్పినట్లు తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువును సేవించుకుంటే ఏమి, తల్లిని తండ్రిని గౌరవించని వాడు పుట్టినా ఒకటి గిట్టినట్టే సమానం. వారిని గౌరవించి గురువును పూజిస్తేనే ఈ దేశ సౌభాగ్యము, ఈ దేశ వైభవము, భారతీయ వైభవం నిలబడుతుంది అన్నట్లు ఈ ఆధారభూతమైన ఈ భరతం మీద మర్చిపోతే మన జన్మం నిరర్థకం. అందుకే నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విరసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సాగరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం, విశ్వశాంతి కోరుకునే శాంతి కపోతం, ధీర పుణ్య చరితులున్న ఆలయ శిఖరం, సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గోయితం, కొండ కోనవాగు పాడు సంస్కృతి గీతం, గుండె గుండె కలుసుకొంటే సమరస భావం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విరసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఒక అమృత భాండం. అందువల్ల అందరూ స్వాములు చెప్పి చేయి చేయి కలుపుకుంటే ఈ భారతీయ వైభవము చిరస్థాయిగా ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధర్మ పరిషత్ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం. జై గురుదేవ్. 60లో 20లా పాడారు అన్నయ్య రెడ్డి గారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విజ్ఞప్తి. నేను చెప్పబోయే అంశాలని మీరు శ్రద్ధగా వినాలంటే మీకు నాకు మధ్యలో సెల్ ఫోన్ అనేది అడ్డుగా ఉండకూడదు. కాబట్టి దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్లో అయినా పెట్టుకోండి. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః
యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. గీత సుగీత కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిసృత. భగవద్గీత అనేది భారతీయ వాంగ్మయాలన్నింటినీ ఒక్కచోట చేరిస్తే ఆ వాంగ్మయాలన్నింటికి కలిపి ఒకటే బైండింగ్ చేస్తే ఒక్క గ్రంథ రూపాన్ని ఇవ్వాలనుకుంటే అది ఒక్క భగవద్గీత. మనకు ఏ దశావతారాలు ఈ భారత దేశం ఒక ఐతిహాసికంగా, పౌరాణికంగా, చారిత్రాత్మకంగా మనం చెప్పుకుంటున్నాము, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, రామ, బలరామ, కృష్ణ, కల్కి అనేటువంటి ఈ 10 అవతారాలు ఏవైతే మనం చెప్పుకుంటూ వస్తున్నామో, ఈ 10 అవతారాల్లో ఏ అవతారము కూడా ఉపదేశాత్మకమైన అవతారం కాదు, ఒక్క శ్రీకృష్ణుడి యొక్క అవతారం తప్ప. అందుకనే ఏ అవతారాన్ని కూడా ఒక జగద్గురువుగా చూపించలేదు. కృష్ణం వందే జగద్గురుం. ఏ అవతారాన్ని కూడా ఒక భగవద్ రూపంగా చెప్పలేదు, పరిపూర్ణమైన అవతారంగా, పరిపూర్ణమైన రూపంగా చెప్పలేదు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. అంటే మిగతావన్నీ అవతరణ పొందినటువంటి రూపాలైనా సాక్షాత్తు కృష్ణుడు మాత్రం అవతరించిన వ్యక్తి కాదు, స్వయం భగవాన్, స్వయంగానే వ్యక్తమయ్యాడు ఆయన. అటువంటి పరమాత్మగా భావించే మనం భగవద్గీతను చూసినప్పుడు చాలా ప్రశ్నలు కలగొచ్చు. కలగకపోయినా కలిగిస్తాం, ఇబ్బంది ఏం లేదు, బికాజ్ ఆల్రెడీ కలిగించేశారు కాబట్టి. ఈ భగవద్గీత అనేది యుద్ధాన్ని ప్రేరేపించినటువంటి గ్రంథం. అర్జునుడు నేను చెయ్యను, నాకొద్దు, న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ. నాకు ఈ రాజ్యం వద్దు, సుఖం వద్దు, అసలు నిజంగా నాకు బ్రతకాలని కూడా లేదు. అశస్త్రం శస్త్రపాణయః, నేను ఏ ఆయుధాల్ని ముట్టుకోను, వాళ్ళందరినీ నన్ను బాణాలతోటో, ఈటలతోటో, కత్తులతోటో, ఏవేవైతే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయో అందరూ ప్రయోగించి నన్ను ఎన్ని ముక్కలు చేసినా పర్లేదు, కానీ నేను మటుకు యుద్ధం చెయ్యను అని అర్జునుడు అన్నాడు. ఆ మాట అన్న అర్జునుడిని ఏం చెప్పాలి కృష్ణుడు? చాలా మంచి పని, నీకు పని తప్పింది, నాకు పని తెప్పించావు,
హాయిగా వెళ్ళిపోతాం పదా అని చెప్పాలి. బాగా గమనించండి, ఆ మాట కృష్ణుని నోట రాలేదు. పోనీ యుద్ధం చేయమన్నాడా అప్పుడు? చిచి నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ తప్పుడు మాటలు, యుద్ధం చేయమన్నారా? అప్పుడు కృష్ణుడు ఆ మాట కూడా మాట్లాడలేదు. భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోకపోతే వచ్చే పెద్ద అనర్థాలు ఇవి. భగవద్గీతనే కాదు, రామాయణాన్ని, భారతాన్ని, భగవద్గీతని, పురాణాలని, ఇతిహాసాలని, వేదాలని, ఉపనిషత్తుల్ని, స్మృతుల్ని, ఆగమాలని, దర్శనాలని, శాస్త్రాలని అర్థం చేసుకోకపోతే వచ్చే సమస్యలు ఇవి. అందుకని ఒక గురువు ద్వారా అధ్యయనం చేయాలి తప్ప స్వయంగా మార్కెట్లో దొరికిన పుస్తకాలు చదువుకుని కంఠస్థం చేసి చెప్పేయడం కాదు. చెప్తే వచ్చే సమస్యలన్నీ ఇలానే ఉంటాయి. కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు అర్జునుణ్ణి, కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు అర్జునుణ్ణి, అర్జునుణ్ణి యుద్ధానికి పురిగొల్పాడు కృష్ణుడు అని అంటున్నారు. చాలా పొరపాటు మాట అది. అంతో ఇంతో కాస్తో కూస్తో సంస్కృత పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా భగవద్గీతను స్వయంగా అధ్యయనం చేస్తే అర్థమయ్యే అంశం అది. ఇన్ని మాటలన్న అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు సరే మానేసి వెళ్ళిపోదాము అనలేదు, యుద్ధం చేయని కూడా చెప్పలేదు. ఇది సత్యం, ఇది భగవద్గీతలో ఉంది, మీరు చూసుకోవచ్చు. అసలు యుద్ధాన్ని కోరుకుంది పరమాత్ముడు కాదు. యుద్ధం వద్దనుకున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పరమాత్మ. సంధి కుదర్చడానికి పరమాత్ముడు వెళుతుండగా కూడా చెప్పాడు, వాడు మూర్ఖుడు, వెళుతున్నాను అయినా తప్పదు, అయినను తప్పదు, హస్తినకు పోయి రావలే, వెళ్ళాలి తప్పదు. కారణం పరమాత్మకు తెలుసు. మూర్ఖుడి మనస్సుని రంజింపజేయలేం మనం ఎన్ని మాటలు చెప్పినా. అక్కడ జరిగిన సంఘటన అందరికీ తెలుసు. నేను రిక్వెస్ట్ చేసిన ఒక్క విషయం మీరు చేయలేకపోతున్నారు. ఆ సంధి కుదరలేదు. పాండవుల దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వచ్చాడు. సంధి విఫలమైంది, మీ కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. మేము యుద్ధం చేస్తాము అని నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణుడు మీరు యుద్ధం చేయాలి, సంధి విఫలమైపోయిందని చెప్పలేదు. ఎక్కడ భారతంలో తీయింది, వ్యాస భారతం. మేము యుద్ధం చేస్తామనుకున్నారు. యుద్ధం చేస్తామనుకునేటువంటి భావన అటు ధార్తరాష్ట్రులకి ఇటు పాండవులకి దృఢంగా ఏర్పడింది. రెండోది, మీరు చిన్న విషయం మీరు మార్చుకోలేకపోతే దట్ డిస్టర్బ్స్ లాట్. అది మీకు అర్థం అవ్వాలి, ఆ సెన్స్ ఉండాలి కదా కనీసం. అయితే యుద్ధం అనేది పూర్వం రోజుల్లో చేయడానికి 4 కారణాలు. మొట్టమొదటి కారణం, ఇద్దరు రాజుల మధ్య పగ ప్రతీకారాలుంటే ఆ పగ తీర్చుకునే దానికోసం యుద్ధం చేస్తారు. ఇది ఒకటి. రెండవది, అవతల రాజ్యంలో సంపద ఐశ్వర్యము ఉంటే, లేదు ఆ రాజ్యాన్ని మనం కలుపుకోవాలనుకున్నప్పుడు, ఆ సంపదని తను పొందాలన్నప్పుడు, ఆ రాజ్యాన్ని కూడా తను కలుపుకొని విస్తరింపజేసుకోవాలనుకున్నప్పుడు రాజ్య విస్తరణకు యుద్ధం చేస్తారు. ఇది రెండో కారణం. మూడోది, ఆసురీకమైన ప్రవృత్తి.
నాలుగోది, అధర్మం వచ్చినప్పుడు, ఒక రాజ్యంలో అధర్మం పెల్లుబికి ఆ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ సంక్షోభానికి గురవుతున్నప్పుడు నిర్ణయం జరిగి యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి అధర్మాన్ని తొలగించి ధర్మ ప్రతిష్టాపన చేయడం యుద్ధానికి ఇంకొక లక్షణం. ఈ 4 లక్షణాలు కూడా ఒక ధర్మ యుద్ధం జరగడానికి 4 లక్షణాలు కారణం. ఇందులో పాండవులకి పగా ప్రతీకారం లేదు దుర్యోధనుడి మీద. వీళ్ళేం రాజ్యం విస్తరణ కోసమేం యుద్ధం చేయట్లేదు. వీళ్ళకి ఆసురిక ప్రవృత్తి లేదు. 4వ అంశం ఏంటనంటే, వీళ్ళ యొక్క రాజ్యాన్ని లాక్కుని, అంతేకాకుండా నిండు సభలో ద్రౌపదిని తీసుకొచ్చి వివస్త్రురాల్ని చేయాలనుకుని, ధర్మాధర్మ విచికిత్స కూడా లేకుండా ఒక పశువులా ప్రవర్తించి ధర్మాభ్యాం విముక్త పశు అంటారు. 3 రోజులు ఋతుకాలంలో ఉన్నటువంటి ద్రౌపదిని, ఆ తల్లిని చెర నుండి లాక్కొచ్చి నిండు సభలో, క్షత్రియ ధర్మం ఏంటనంటే ఒక స్త్రీ ఎవరి పురుషుడి కంట పడకూడదు. ఆ రోజుల్లో ఆ కట్టుబాటు నియమం ఉండేది. అటువంటి స్త్రీని నిండు సభలోకి తీసుకొచ్చి, అక్కడ ఇంకొక స్త్రీ ఎవరు లేరు, అందరూ పురుషులే. అందరూ తాతలు, పెదమామలు, చిన్నమామలు, బాబాయిలు, నాన్న, ఈ సమానులైనటువంటి వాళ్ళందరి మధ్యలో ఆ స్త్రీని వివస్త్ర చేయాలనుకోవడం ఎంత దుర్మార్గమైనటువంటి భావన. ఈ భావాలన్నీ ఆతతాయి అని అంటారు. 6 గుణాలు. షడేతే ఆతతాయినః. ఇంత ఆతతాయి అయినటువంటి దుర్యోధనుడికి యుద్ధం చేయాలనే కాంక్ష ఉంది వాడికి. నేను యుద్ధంలో నా సత్తా చూపించాలి, వాళ్ళని ఓడగొట్టాలి, వాళ్ళని చంపాలి, ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకనే యుద్ధే ప్రియ చికీర్షవః అన్నారు ఆయన. యుద్ధాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి దుర్యోధనుడు. పాండవులెవరూ యుద్ధాన్ని కోరుకోలేదు, దుర్యోధనుడు కోరుకున్నాడు. భీష్ముడు చెప్పినా వినలేదు, ద్రోణుడు చెప్పినా వినలేదు, కృపాచార్యుడు చెప్పినా వినలేదు, వాళ్ళ నాన్నగారు కూడా మొహమాటం కోసం చెప్పినా కూడా వినలేదు. ఇది దుర్యోధనుడి యొక్క పాత్ర. కాబట్టి యుద్ధం విషయంలో పరమాత్మకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేనే లేదు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉభయ పక్షాల యొక్క నిర్ణయం. అది అటువంటి సన్నివేశంలో యుద్ధం పూర్తిగా కాల్ఫర్ చేశారు. యుద్ధానికంతా సిద్ధమైంది. అందరూ వచ్చారు. ఆ భగవద్గీతని, ఉపోద్ఘాతాన్ని సరిగ్గా పరిశీలన చేస్తే తెలుస్తుంది. అర్జునుడు మామూలుగా వెళ్ళిపోయి అతను ఏ దళాన్ని నడుపుతున్నాడో ఆ దళానికి అధిపతిగా నిలబడి యుద్ధం చేసుంటే గొడవ లేదు. ఇవన్నీ పక్కకు పెట్టి అర్జునుడు సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితానన్నాడు. అర్జునుడు ఆ రథంలో నిలబడి గాంధీవం చేతిలో పట్టుకుని, అంటే ఒక పురుషాకృతి, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ, ఆ పౌరుషాన్ని పూర్తిగా గాంధీవాన్ని పట్టుకునేటువంటి రూపంలోనే ప్రదర్శించాడు. ప్రదర్శించి ఈ మాట అన్నాడు అర్జునుడు స్వయంగా, యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత. హే అచ్యుత, ఓ డ్రైవర్, కృష్ణుణ్ణి, పరమాత్ముణ్ణి తన దగ్గర పెట్టుకుని రథచోదకుడుగా కూర్చున్నాడని ఆ నెపంతో కృష్ణుణ్ణి హే ఓ డ్రైవర్ అన్నట్టుగా అడ్రస్ చేశాడు. ఒక రకంగా అతనికి కృష్ణుడనేటువంటి భావన పోయింది, పరమాత్మనే భావన అక్కడ పోయింది. శ్రీకృష్ణుడు కూడా 18 రోజులు అర్జునుడి యొక్క కాళ్ళ దగ్గర కూర్చున్నాడు రథం నడిపేటప్పుడు. మీ అందరికీ రథాన్ని నడపడానికి ఒక నియమం ఉంది, రథాన్ని నడిపించే నియమం ఉంది. ఆ నియమం ఏంటనంటే, రథంలో కూర్చున్నటువంటి రథస్వామి వెనకాలుంటాడు. ఆ రథాన్ని యుద్ధరంగంలో కుడివైపుకు తిప్పాలి అని అంటే కుడివైపుకి వెళ్ళు అని అరిస్తే అక్కడ
కీకాకారాలు ఒక్కొక్కటి కూడా మారణాయుధాలతో కొట్టుకుంటుంటారు. ఆ హోరులో ఆ చప్పుల్లో ఏం వినపడదు. అందుకని రెండు కాళ్ళని వెనకాల ఏ స్వామి అయితే రథాన్ని నడిపే స్వామి ఉన్నాడో అధిపతి, ఆ అధిపతి వెనకాల కూర్చుని రెండు కాళ్ళని ముందు పెడితే కుడి కాలు బొటనవేలు రథాన్ని నడిపేవాడి కుడి నడుముకి తగులుతుంది. ఎడమ కాలు బొటనవేలు ఎడమ భాగం నడుముకి తగులుతుంది. కుడివైపు రథాన్ని పోనివ్వాలంటే కుడికాలు బొటనవేలుతో కుడివైపున్న నడుముని అలా గోకాలి. అప్పుడు ఓహో కుడివైపు వెళ్లాలని తిరుగుతుంది. ఎడమవైపు తిరగాలి రథం అనంటే ఎడమ కాలు బొటనవేలుతో ఎడమ భుజాన్ని గోకాలి. అప్పుడు ఎడమవైపుకు తిరుగుతుంది రథం. ఒకవేళ స్ట్రైట్ గా వెళ్ళాలి అని అంటే కాలుతోటి బొటనవేలుతో వెన్నుపూసు మీద ముట్టుకోవాలి. అప్పుడు స్ట్రైట్ గా వెళ్ళమని. దాన్ని ఆపాలి అని అంటే వెన్నుముకని గట్టిగా నొక్కాలి ఆపమని. ఇన్ని తన్నులు తన్నించుకున్నాడు ఆ పరమాత్మ అర్జునుడితోటి. దానికి సిద్ధమయ్యే వచ్చాడు ఆయన. ఎందుకు అని ఆలోచిస్తే ఒక్క 15-20 నిమిషాలు అర్జునుడు పాదాల దగ్గర కూర్చున్నాడు పరమాత్మకి. దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు పాదాల దగ్గర ఒక 10-15 నిమిషాలు కూర్చున్నాడు. పాదాల దగ్గర చేతులు జోడించి 15 నిమిషాలు కూర్చున్నందుకే 18 రోజులు రథాన్ని నడిపి ఆయన కాళ్లతో కొట్టించుకున్నాడు పరమాత్మ. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అది భక్త సులభుడు అంటే అర్థం. అందుకనే ఒక గొప్ప శ్లోకం ఉంది. భీష్మద్రోణ తట జయద్రథజల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేళాకుల అశ్వత్థామ వికర్ణ ఘోర మకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనది కైవర్తక కేశవ అని. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. అటువంటి యుద్ధరంగంలో అర్జునుడు అడిగినటువంటి ఒక అంశం, యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. కృష్ణుడితో అంటున్నటువంటి మాటలు అర్జునుడిని చూస్తే ఎవడైనా అసలు తర్వాత రాబోయే అర్జునుడికి, ఇప్పుడు మాట్లాడే అర్జునుడికి ఏదో మతిభ్రమ అయిందనే అనుకుంటాడు ఎవడైనా. అక్కడ గాంధీవాన్ని పట్టుకుని నిలబడ్డటువంటి అర్జునుడు పరమాత్మను అంటున్నాడు, యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్. ఈ యుద్ధ రంగంలో కృష్ణ నా కనుచూపు మేరల వరకు, ఆ సైన్యాన్ని చూడగలిగే నా యొక్క కనుచూపు పడేంత వరకు నేను చూడాలి. ఎందుకనంటే అస్మిన్ రణ సముద్యమే కైర్మయా సహ యోద్ధవ్యం. ఇక్కడ ఎవడు అర్జునుడు ఉన్నాడని తెలిసి కూడా యుద్ధం చేయడానికి ధైర్యంగా ఇందులోకి దూకాడో వాడి ధైర్యాన్ని చూసి వాడిని వెంటాడి కొడతాను నేను. అంటే అర్జునుడి యొక్క మహాబాహుత్వం అలాంటిది. నిజంగా కూడా అలాంటి మహాబాహుశాలి అర్జునుడు, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి నన్ను తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలి అనంటే, ఎక్కడ నా రథాన్ని స్థాపిస్తే ఇరు సేనలని సమంగా నేను చూడగలను, నా కంటి దృష్టి కరెక్ట్గా పడుతుందో. చాలా ఓకే, పర్లేదు. కాబట్టి రెండు సేనల మధ్య నిలబెట్టు, ఎక్కడ నిలబడి చూస్తే నాకు అందరూ కనపడాలి అని. పరమాత్మ చేసిన చిన్న కిటుకు ఏంటంటే, నిజంగా నాకు అనిపిస్తూ ఉండేది భగవద్గీతలో పరమాత్మ యొక్క దార్శనికత ఎంత గొప్పదో అని. ఆ రథాన్ని నడుపుకుంటూ తీసుకెళ్లి దుర్యోధనుడు దుశ్శాసనుడు కనపడేలా పెట్టుంటే అర్జునుడు వెంటనే యుద్ధం చేయడానికి పరుగులు తీసుండేవాడు. లేదు, ఆ రథాన్ని తీసుకెళ్లి ముందు చూడగానే అర్జునుడు తల వంచి పైకెత్తి రథం నుంచి ఇలా చూడగానే ధర్మరాజు లేకపోతే భీముడు వీళ్ళందరూ కనిపించేలా పెట్టుంటే చాలా మానసికంగా కుంగిపోయి వీళ్ళందరూ ఇలాగ ఉండడానికి కారణం వీళ్లే కదా, యుద్ధం చేయాలనుకునేవాడు.
వాళ్ళని చూసున్నా నేను యుద్ధం చేయాలని పరుగులు తీస్తుండేవాడు. పరుగుల మీద ఉన్నాడు యుద్ధం చేయడానికి. వీళ్ళని చూసున్నా యుద్ధం చేయడానికి పరుగులు తీసుండేవాడు. పరమాత్మ యుద్ధం చేయించడమే లక్ష్యమైతే దుర్యోధనుడి దగ్గర నిలుపుండేవాడు, ధర్మరాజు దగ్గర నిలుపుండేవాడు. కానీ వాళ్ళిద్దరిని మానేసి ఎక్కడ రథాన్ని నిలిపితే మళ్ళీ అర్జునుడు ఒక్కసారి ఆలోచించుకుంటాడో అక్కడ నిలిపాడు రథాన్ని. అది ఎక్కడ నిలిపాడు రథాన్ని అనంటే చాలా అద్భుతంగా వ్యాస మహర్షి దాన్ని పొందికగా చెప్తాడు. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. ఆయన రథాన్ని నిలిపినటువంటి ప్రదేశం ఎలాంటిది అనంటే, అర్జునుడు ఇలా తల వంచి రథంలో నుంచి ఇలా తల పైకెత్తి చూసేటప్పటికీ ఎదురుగుండా మనకు సహజంగా రెండు కళ్ళు ఉంటాయి. అందుకనే సమదర్శి సమదర్శి అని భగవద్గీతలో అంటున్నప్పుడు నాకు ఒక ఉపమానం వచ్చింది. మనందరం సమదర్శులమే ఒక రకంగా. మన దగ్గరుండే సమదర్శనం ఏంటనంటే, నాకు రెండు కళ్ళు ఉన్నాయి కదా అని ఒకే వ్యక్తిని రెండుగా నేను చూడలేను. ఒక్క కన్ను మూసినా ఆ వ్యక్తే కనపడతాడు, ఈ కన్ను మూసినా ఆ వ్యక్తే కనపడతాడు, రెండు తెరిచినా ఆ వ్యక్తే కనపడతాడు. కాబట్టి రెండు కళ్ళు ఉన్నాయని ఇద్దరు కనపడరు, ఒకడే కనపడతాడు, సమదర్శి. సో సమదర్శనం ఉంది దీనికి. కానీ భగవద్గీతలో చెప్పినటువంటి సమదర్శనం అంటే రెండు కళ్ళతో చూసినప్పటికీ ఒకే దాన్ని ఎలాగైతే చూస్తున్నావో, ఈ ప్రపంచంలో ద్వైతం అనేది ఉన్నా అది ఒక్కటిగానే పరమాత్మగానే గుర్తించు, అదే అద్వైత భావనని భగవద్గీత మనకు ప్రతిపాదన చేసింది. ఆ భావనను పొందుపరుచుకోగలిగితేనే సమదర్శనం కలుగుతుంది. సర్వత్ర సమదర్శిన అని ఆ సర్వత్ర శబ్దం అక్కడ ప్రధానమైన శబ్దం. లేకపోతే సమదర్శనం అంటే రెండు కళ్ళు ఒకటే చూస్తాయి, సమదర్శనం అయిపోతుంది. కాబట్టి అర్జునుడు ఇలా తల వంచి పైకి తీసేటప్పటికి ఎదురుగుండా కనిపించినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకడు భీష్ముడు, ఒకడు ద్రోణుడు. భీష్ముడంటే అర్జునుడికి తెలుసు, పంచప్రాణాలు భీష్ముడికి అర్జునుడే. ద్రోణుడికి ఎంత ప్రాణమో అర్జునుడంటే మీ అందరికీ తెలుసు. మరి వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఏ అర్జునుడైతే యావదేతాన్ నిరీక్షేహం యొద్దు కామాన్ అవస్థితాన్, ఎవడిని ఎంచుకొని కొట్టాలో యుద్ధరంగంలో వాడిని నేను ఎంచుకోవాలి, వాడిని నేను సమవుజ్జిని నేను సెలెక్ట్ చేసుకోవాలని ఉవ్విళ్ళూరినటువంటి అర్జునుడికి ద్రోణుణ్ణి భీష్ముణ్ణి చూడగానే ఏం జరిగింది? ఆ అర్జునుడు ఎందుకు ఆలోచించుకోలేకపోయాడు, ఒకసారి జడుడయ్యాడు. మనకు కూడా ఒక్కొక్కసారి చూడండి, ఏదైనా మనం మామూలు మూడ్స్లో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురుగుండా కనపడి ఏమండి మీకు తెలుసా అని అడిగారు అనుకోండి, ఏమిటండి అని అడిగారు, ఫలానా వ్యక్తి గురించి తెలుసా అన్నారు అనుకోండి, ఏమిటండి ఆయన పోయాడండి అని అంటే అవునా అని కొంతసేపు మాట రాదు మనకు. పోయాడు అనగానే మనకు కొంతసేపు మాట రాదు. వాడు ఎవడైతే అవనివన్నీ తెలుసున్నవాడు, పరిచితుడైనటువంటి వ్యక్తి, మన రక్తబంధం కాకపోయినా బాగా పరిచితుడు, జ్ఞాతుడైతే పోయాడండి అనగానే మనం వెంటనే మాట్లాడలేం, అవునా అని నోరు వెళ్ళగక్కుతాం. కారణం మన మనస్సు, బుద్ధి, శరీరం అంతా జడమైపోతుంది. కొంతసేపు ఆలోచనని తట్టుకోలేం మనం, ఆ ఆలోచనని భరించలేదు మన మనోబుద్ధులు. అలాంటిది ఎదురుగుండా తన తాతగారు, తన గురువు గారు, వాళ్ళని ఈయనే కడతెరచాలంటే ఇప్పుడు ఈయన ఎలా తట్టుకోగలడు? ఇప్పుడు ఏదో జ్ఞాతుడు, తెలుసున్న వ్యక్తి పోయాడు అనంటే తట్టుకోలేం. ఇప్పుడు వీడి చేత్తో వాళ్ళు పోవడానికి రెడీగా ఉన్నారు అని అంటే ఆ విషయాన్ని ఎలా తట్టుకోగలడు ఇతను? అందుకనే శ్రీకృష్ణుడు చేసిన గొప్ప అంశం ఏంటనంటే, దుర్యోధనుడికి ఎదురుగుండా నిలబెట్టలేదు, ధర్మరాజుకి ఎదురుగుండా నిలబెట్టలేదు, తీసుకెళ్లి ఎక్కడ నిలబెడితే అర్జునుడిలో ఆలోచన మొదలవుతుంది, నేను యుద్ధం చెయ్యాలా వద్దా. లేదు అర్జునుడు ఇంతవరకు కూడా ప్రగల్భాలు పలికాడు కదా, నేను యుద్ధం చేస్తాను, అలాగలా కొంతమంది డ్యామ్ డూమ్ డకారం అది ఇదని మాటలు గొప్పగా చెప్పేస్తాం మనం. కానీ కార్యక్షేత్రంలో దిగిన తర్వాత అక్కడ బయటపడుతుంది విషయం అంతా, వాడి యొక్క డొల్లతనం. కాబట్టి అర్జునుడు లోపల డొల్లగా ఉండి, గొల్లగా ఉండి, బయటికి బాగా మాటలు మాట్లాడినట్టుగా ఆ రకంగా ప్రవర్తించాడా? లేదు, లోపల బయట అర్జునుడి యొక్క ఆ ధైర్యము, దృఢత్వము, స్థిరత్వము, ఆ కమిట్మెంట్ అనేది ఒకటేలాగుందా? ఇది పరమాత్మ చెక్ చేశాడు. అది ఒక సాధకుడు పుట్టడానికి ఇది ప్రధానమైన అంశం. బాగా ఆలోచించండి.